హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అల్యూమినియం ప్రొఫైల్ కబోర్డ్స్ చేస్తున్నాను. చెయ్యకముందు చూడండి ఎలా ఉందో. మెజర్మెంట్ తీసుకొని కిందకి వెళ్ళి ముక్కలు కట్ చేయడం స్టార్ట్ చేసాం. బాక్సులు క్లాంప్లు కట్టడం మీదకి తీసుకొని వచ్చి క్లాంప్లు కట్. యాక్చువల్గా ఇక్కడ బిగించింది విండో కాదు, ఓపెన్ డోర్ కోసం చేసింది. మొత్తానికి కిచెన్ ఫ్రేమ్స్ రెడీ అయిపోయి వాల్ ఫిక్సింగ్ చేయడానికి వచ్చామండి. వాల్ ఫిక్సింగ్ చేస్తున్నాం కిచెన్ ఫ్రేమ్స్ మొత్తం పెట్టి ఎల్ షేప్లో. మొత్తానికి వాల్ ఫిక్సింగ్ కూడా అయిపోయింది. వాల్ ఫిక్సింగ్ అయిన తర్వాత ఇలా ఉంది ఫ్రేమ్ చూడండి. ప్రొఫైల్ డోర్కి క్లాంప్ మార్కింగ్ అండి ఇది. చూడొచ్చు ఇక్కడ క్లాంప్ మార్కింగ్ మీద ప్రొఫైల్ డోర్స్కి హోల్ చేసి డ్రిల్ చేసి క్లాంప్లు కడుతున్నాను. ఫైనల్గా క్లాంప్లు కట్టడం అయింది. క్లాంప్లు కట్టిన తర్వాత డోర్ చూడండి అలా బిగిస్తున్నాను, ఒకదానిలో ఒక్కొక్కటి క్లాంప్లు ఎక్కించి. మొత్తం డోర్ బిగించిన తర్వాత ఇలా ఉంటుంది. సాఫ్ట్ క్లోజర్ బిగించడానికి హోల్ చేస్తున్నానండి 35 mm బిట్తో. చూడొచ్చు ఈ హోల్ చేస్తేనే సాఫ్ట్ క్లోజర్ బిగించడానికి అవుతుంది. హోల్ మొత్తం 4 హోల్స్ చేస్తున్నాం. పెద్ద డోర్ కాబట్టి పెద్ద డోర్కి అయితే 4, చిన్న డోర్కి అయితే 2 బిగిస్తాం. పెద్ద డోర్కి యాక్చువల్గా ఎవరైనా 3 బిగిస్తారు, మేమైతే 4 బిగిస్తున్నాం. డ్రిల్ చేయడం అయిపోయిందండి. డ్రిల్ చేసిన తర్వాత సాఫ్ట్ క్లోజర్స్ బిగిస్తున్నాను చూడండి. సాఫ్ట్ క్లోజర్స్ జిఎస్ఎస్ నుండి వచ్చేయండి. జిఎస్ 304 అనమాట. ఎస్ఎస్ ప్యూర్ క్వాలిటీ. 304 అంటేనే క్వాలిటీ అనమాట. ఎస్ఎస్లో చాలా రకాలు ఉంటాయండి. చాలా రకాల్లోనే 304 అనేది కొంచెం క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది అనమాట. దానికోసం మేము ఇవి యూజ్ చేస్తున్నాం. అన్ని డోర్లకి సాఫ్ట్ క్లోజర్స్ కూడా బిగించేస్తాం. సాఫ్ట్ క్లోజర్స్ బిగించేసి డోర్స్ కూడా ఫిట్ చేస్తున్నామండి. డోర్స్ కూడా ఫిట్ చేసి చెక్ చేసుకుంటాం 1-2 సార్లు సరిపోయిందా లేదా, అడ్జస్ట్మెంట్స్ ఏవైనా ఉన్నాయా లేదా. ఆ అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయండి. ఒక్కొక్కసారి గోడలు కొట్టాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి డోర్ కిందకి అవుతుంది, మీదకి అవుతుంది. అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని లెవెల్ చేసుకొని బిగిస్తాం అనమాట. ఇది బిగించడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ గోడలు ఎక్కడైనా కొట్టాల్సి వస్తే. పెద్ద డోర్లు ఫిట్టింగ్ అయిపోయి పెద్ద డోర్లు చేసిన తర్వాత చిన్న డోర్లు చేస్తున్నామండి. చిన్న డోర్లు ఫిట్ చేసిన తర్వాత ఇక మీదకి ఎక్కి ఓపెన్ డోర్ కూడా చేస్తున్నాం. ఓపెన్ డోర్స్ అనేవి వాళ్ళు విండో కింద కన్వెంట్ చేసుకున్నారు. యాక్చువల్గా స్లైడింగ్ విండో పెట్టుకుంటే బెస్ట్, కానీ స్లైడింగ్ విండో వాళ్ళకి యూస్ఫుల్ లేదు వద్దు అన్నారని చెప్పి ఓపెన్ డోర్ చేసాం. ఈ ఓపెన్ డోర్కి కూడా మళ్ళీ సాఫ్ట్ క్లోజర్స్ వేసి బిగిస్తున్నామండి. చూడొచ్చు మొత్తం అంతా. హాయ్ అండి, ఈరోజు వీడియోలోని ఏసీ సీట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చూసి చాలామంది కంప్యూటర్ చేస్తుంటే ఐరన్ ఏమో అనుకుంటున్నారు. ఇది ఐరన్ కాదండి. ఈ ఫుల్గా ఏసీపీ సీట్ అంటే అల్యూమినియం ప్యానల్ వస్తుంది. పవర్ కూడా స్టిక్కర్ పీక్తే మీకు అర్థమవుతుంది. స్టిక్కర్ పీక్తే లోపల సీట్ ఉంటుంది. స్టిక్కర్ అవి చూసి ఏదో ఐరన్ సీట్ వేస్తున్నామేమో అనుకుంటున్నారు. ఐరన్ సీట్ కూడా ఎంత టిక్ రాదు. ఇది 3 mm థిక్నెస్ అనమాట. ఇటువైపు అల్యూమినియం ఉంటుంది, మధ్యలో ఫైబర్ ఉంటుంది, ఇటువైపు అల్యూమినియం ఉంటుంది. మీరు ఎలా కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. బాగా వేసుకొని కడుక్కోవచ్చు. తర్వాత డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అన్ని కలిపి వస్తాయి ఇందులోనే. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చూసిన వాళ్ళు చాలామంది ఐరన్ షీట్ అంటున్నారు. ఇది ఐరన్ షీట్ కాదండి. చూసుకోవచ్చు, ఇది బెండ్ అవుతుంది, అన్నీ అవుతుంది. కట్ చేయాలంటే కరెక్ట్గా కట్ చేస్తాను. ఐరన్ షీట్ అయితే కరెక్ట్గా కట్ అవుతుంది, నిజంగా కట్ అవుతుంది. ఇది కరెక్ట్గా కట్ చేస్తాను. వీడియో కోసం ఇది కట్టర్తో కట్ చేస్తున్నాను కదా అని చెప్పి డెలికేట్ అనుకోవద్దు. డెలికేట్గా ఉండదు, సీట్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇది కట్టర్తో కట్ చేసినంత మాత్రం డెలికేట్. ఆ కట్టర్తో కూడా 10 సార్లు కట్ చేసిన దాని మీద కట్ చేస్తేనే కట్ అవుతుంది, లేకపోతే కట్ అవుతుంది. చూడొచ్చు మీరు ఒకసారి. కట్టర్తో కట్ చేసిన తర్వాత షీట్ని ఇలాగా బెండ్ చేసి ఇరుపుతామండి. బెండ్ చేసి ఇరిపింది కూడా గట్టిగా ఉంటుంది. అది 3-4 సార్లు అది కూడా గట్టి ముందుకు వెనక్కి కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇరగదు. బ్యాక్ సైడ్ కూడా అల్యూమినియం ప్యానల్, ఫ్రంట్ సైడ్ కూడా అల్యూమినియం ప్యానల్ రావడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ అంటారండి దీన్ని, అందుకే స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్వి కూడా ఉంటాయి. నార్మల్వి అంటే ఇందులోనే ఏసీపీ సీట్ అంటూ ఉంటుంది, కాకపోతే పార్టిషన్ షీట్ అనమాట. అది కాస్ట్ తక్కువ. తర్వాత అల్యూమినియం ప్యానల్ ఎక్కువ ఏం రాదు, మొత్తం ఫైబర్ వస్తుంది. అది 4 mm థిక్తో వస్తుంది. అదైతే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 3 mm మొత్తం అల్యూమినియం ప్యానల్ వస్తుంది కాబట్టి.
ఫైనల్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి కావాల్సినవి తీస్తున్నాం. కావాల్సినవి తీసిన తర్వాత ఇలా ఉందో లుక్ మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఒకటి పెడతాను. అందులో చూడొచ్చు మీరు మొత్తం వర్క్ అంతా ఎలా వచ్చిందో. లాస్ట్ అయ్యింది వీడియోస్. అందరికీ సపోర్ట్ చేసి వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.